హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డైలీ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ లేచేసరికి లైట్‌గా వర్షం పడుతుందండి. ఎంత బావుందంటే వెదరు. అంటే ఎక్కువ వర్షం కాదు. అలా లైట్‌గా పడుతూ చాలా కూల్‌గా ఉంది. బావుంది వెదర్ అంతాను. అయితే ఈరోజు డైలీ పనులుంటాయి కదండీ! అవి చేసేసుకున్నాక ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడైతే నేను అలోవెరా కట్ చేస్తున్నా అండి. ఎందుకంటే మా అమ్మ తలకి పెట్టుకుంటా అంది. సో, కట్ చేస్తున్నా అనమాట. అంటే మేము సైడ్స్ కట్ చేసేసి మామూలుగా ప్రతిసారి ఏం చేసేవాళ్ళమంటే లోపల గుజ్జు తీసేసి మామూలుగా చేత్తో మ్యాష్ చేసేసి పెట్టేసుకునేవాళ్ళం. అయితే అదేమవుతుందంటే చాలా వేస్టేజ్ ఎక్కువవుతుంది. అది ముక్కలు ముక్కల్లా ఉండిపోవడం, అలా మొత్తం రాలిపోయినట్టు అయిపోవడం అలా అవుతుందని చెప్పి ఈసారి ఏం చేసామంటే మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసి జ్యూస్‌లా వస్తది గదా! అది పెట్టుకుందాం తలకి అని జెప్పేసి ట్రై చేద్దామని అలా చేశామనమాట. ఇలా లోపల గుజ్జంతా తీసేసి జార్‌లో వేసుకొని మిక్సీ పట్టేసాము. అసలు వాటర్ వేయకపోయినా ఇదే చాలా వాటరీగా వచ్చేసింది. అయితే ఈ జార్‌నైతే చాలా 2, 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. లేదంటే ఆ చేదు పోదు. చాలా నీట్‌గా వాష్ చేసుకోవాలి. అండ్ ఇక్కడొచ్చేసి నేను మా అమ్మకి తలకి పెడుతున్నా అనమాట. ఇలా స్కాల్ప్‌కి, హెయిర్‌కి పట్టించుకున్న తర్వాత కాసేపు వెయిట్ చేసి హెయిర్ వాష్ చేసేసుకోవడమే. అయితే అలోవెరా బెనిఫిట్స్ గురించి అందరికీ తెలిసిందే. చాలా చల్లగా ఉంటుంది. అండ్ హెయిర్‌కి కూడా చాలా మంచిది. హెడేక్ కూడా తగ్గినట్టు అనిపిస్తది. సో, అప్పుడప్పుడు వీలైనప్పుడు ఇలాగా తలకి పెట్టుకుంటే చాలా మంచిదనమాట. అండ్ ఇక్కడొచ్చేసి నేను శంఖం పువ్వులతో బ్లూ టీ చేసుకుంటున్నా అండి. మొన్న సైట్‌కి వెళ్ళాను కదా! అక్కడి నుంచి అయితే పువ్వులు తెచ్చుకున్నాను. కొన్ని ఫ్రిడ్జ్‌లో దాచుకున్నా అనమాట. ఇవి ఇలా బ్లూ టీ చేసుకుంటున్నాను. అయితే శంఖం పువ్వులు ఎక్కువ దొరికినప్పుడు మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. అంటే అవి ఇలా 2, 3 డేస్‌కైతే ఇలా మామూలుగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. లేదంటే నీడలో ఆరబెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు మనం. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులుంటాయి. మనకి ఎప్పుడంటే అప్పుడు ఇలా బ్లూ టీ చేసేసుకోవచ్చు. ఈ బ్లూ టీ కూడా చాలా పాపులర్ అవుతుందండి ఈ మధ్య. అయితే హెల్త్ బెనిఫిట్స్ కూడా అలాగే ఉన్నాయి. అంటే ఫ్రీక్వెంట్‌గా హెడేక్స్ వస్తూ ఉంటాయి కదా! నిద్ర లేకో, స్ట్రెస్ వల్లో ఎలాగైనా ఫ్రీక్వెంట్‌గా హెడేక్స్ వచ్చే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తది. అండ్ అలాగే డయాబెటిక్ పేషెంట్స్‌కి అండ్ ఇమ్యూనిటీ కూడా చాలా బాగా మెరుగుపడతదనమాట. అయితే మనకి ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా కొంతమందికి వైరల్ ఫీవర్స్ అలా వస్తుంటాయి కదా! సీజనల్‌గా వస్తూ ఉంటే అలాంటివి త్వరగా రాకుండా ఉంటాయన్నమాట. ఈ బ్లూ టీ ఎలా అయినా తాగేయచ్చు. లేదంటే కొద్దిగా లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ యాడ్ చేసినప్పుడు ఇది పర్పుల్ కలర్ అవుతుంది. అయితే బావుంటుంది కలర్‌ఫుల్‌గా చాలా బావుంటుంది. సో, బ్లూ టీ అయితే తాగేసాము. అయితే నెక్స్ట్ వచ్చేసి మాది ఈరోజు చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. చెద్దన్నం అనమాట. హెల్త్‌కైతే చాలా మంచిది. మన పెద్దవాళ్ళు ఇలాంటివి తినే అంత హెల్తీగా ఉన్నారేమో అనిపిస్తది. అయితే ఇప్పుడు నేను మార్నింగ్ తీసాను చూస్తున్నారు కదా! చాలా బాగా అయితే తోడుకుంది. చెద్దన్నాన్ని కొన్ని కొన్ని ఏరియాస్‌లో అయితే తోడన్నం అని కూడా అంటారు. అయితే ఇది మార్నింగ్ తీసినప్పుడు సాల్ట్ వేసి కలుపుతున్నా అనమాట. ఇది ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి. ఇలా రైస్ తీసుకొని మనకు సరిపోతదన్నంత ఉడికించిన రైస్‌లో ఇలా గోరువెచ్చని వాటర్ వేయాలండి కొన్ని. గోరువెచ్చని వాటర్ వేసిన తర్వాత గోరువెచ్చని పాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని పాలు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. అయితే ఇక్కడ వాటర్ ప్లేస్‌లో గంజైనా వేసుకోవచ్చు. మేము కుక్కర్ పెట్టేసుకుంటాం కాబట్టి మాకు గంజి అనేది ఉండదు. సో, వార్చుకున్న వాళ్ళైతే గంజైనా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గోరువెచ్చగా ఉన్న పాలు పోసిన తర్వాత ఒక్క స్పూన్ పెరుగు వేయాలండి. తోడు వేస్తారు కదా! అలాగా ఒక్క స్పూన్ పెరుగు వేయాలి. గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట పెరుగు వేసిన తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కావాల్సినట్టుగా ఉల్లిపాయలు హాఫ్ అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం చిన్న ముక్కలైనా కట్ చేసుకొని ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు ఇష్టం ఉంటే పచ్చిమిరపకాయలు కూడా ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తే ఏంటంటే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ ఉల్లిపాయ తినడానికి కొంచెం బావుంటదనమాట. అంత ఘాటుగా అనిపించదు. కొంచెం ఘాటు ఈ చద్దన్నంలోకి దిగుతుంది కాబట్టి ఉల్లిపాయ మనం చక్కగా నంచుకొని తినొచ్చనమాట. పచ్చిమిరపకాయ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేయచ్చు.
అండ్ ఈ చెద్దన్నంలో అయితే చాలా కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి. విటమిన్ B12 ఉంటుంది, మంచి ప్రోబయోటిక్ ఉంటుంది అనమాట. అది మనకి డైజెషన్లోని ఎసిడిటీని రెగ్యులేట్ చేస్తుంది అండ్ చలువ చేస్తుంది. ఈ కళ్ళు తిరగడం ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అండ్ మెయిన్ డీహైడ్రేషన్ అయితే తగ్గిస్తుంది. సమ్మర్స్లో అయితే చాలా మంచిది. వీక్లీ ట్వైస్ అయినా కనీసం తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా చక్కగా తినేయచ్చు. రోజు కాకపోయినా వారంలో కనీసం 2-3 సార్లైనా ఇలాంటి మంచి ఫుడ్ తీసుకుంటే మన గట్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంచిదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మా అమ్మాయి లేచిన తర్వాత తనకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. తను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇలా ఆడుకుంటుంది. అన్నీ తెస్తుంది. సామాన్లు ఏంటి, వంటగదిలో సామాన్లతో కూడా ఆడుతూ ఉంటుంది. సో తను ఇలా ఆడుకుంటున్నప్పుడు మా అమ్మ వంట చేయడం స్టార్ట్ చేసేసింది. అయితే ఈరోజు మాది వచ్చేసి వంకాయ కర్రీ అండి. బేసిక్ వంకాయ కర్రీ అనమాట. వంకాయ అండ్ టమాటా. ఒక పక్క కర్రీ వండుతూ ఒక పక్క రైస్ అయితే కుక్కర్ పెట్టేసింది. అయితే ఈ కర్రీ చాలా సింపుల్గా చేసేసిందండి. ఎటువంటి మసాలాలు ఏవీ లేవు. చాలా బాగుంటుంది. మసాలా లేకపోయినా కానీ చాలా బాగుంటుంది వంకాయ కర్రీ. సో ఇలా మా అమ్మ వంట పూర్తి చేసేసింది. నేనేమో మా అమ్మాయితో ఆడుకుంటున్నాను. అండ్ లంచ్ పూర్తి చేసేసిన తర్వాత ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర పిల్లలుంటే తెలిసిందే కదండీ! చాలా మెస్సీ చేసేస్తారు. అయితే నేను ఆ పైనున్న బొమ్మలు అవేవి తీయకుండా కింద ఒక్కటే కొంచెం క్లీన్ చేద్దాము. అంటే డస్టింగ్ అలా చేద్దామని చెప్పి, అంతా ఒకసారి ఎక్కువ చేయలేము కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్‌లో ఇలా చేస్తూ ఉంటామనమాట. ఎంత చేసినా పిల్లలుంటే అది చేసినట్టే కనిపించదు. మెస్సీ అవుతానే ఉంటది. అండ్ మెస్సీ అయినా వదిలేయలేం కదా అలా. అప్పుడప్పుడు అలా ఒక సైడ్ ఒకసారి అలా తుడుచుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడైతే నేను పైనున్నవేవి తీయట్లేదండి. జస్ట్ పైన డీప్ క్లీనింగ్ కూడా కాదు. పైన తుడుస్తున్నానంతే. అయితే ఆఫ్టర్‌నూన్ ఇదంతా అయిన తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు. సో వాళ్ళొస్తే ఇంకా మా అమ్మాయికి చాలా హ్యాపీ. వాళ్ళతో ఆడుకుంటూనే ఉంటది. సో అలా ఈ రోజైతే అలా గడిచిందనమాట. అండ్ ఇలా కొద్దిగా డస్టింగ్ అది చేసేసిన తర్వాత మా అమ్మ ఈవినింగ్ స్నాక్ లాగా ఇక్కడ సేమియా చేస్తుందండి. సగ్గుబియ్యం సేమియా అనమాట. ఇక్కడ పాలు కాస్తుంది అండ్ సేమియా నెయ్యిలో కొంచెం వేయించింది అండ్ సగ్గుబియ్యం కూడా నానబెట్టింది. సేమియా అయితే రెడీ అయిపోతుంది. రెసిపీ అయితే నేనేం షూట్ చేయలేదండి. అందరికీ మామూలుగా తెలిసిందే కదా, బేసిక్ సేమియా రెసిపీ అనమాట. సో ఇది సర్వ్ చేసుకున్నాము అండ్ మేము ఈవినింగ్ స్నాక్ లాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు, అక్క, మేము అందరూ హ్యాపీగా ఇలా ఈరోజైతే గడిచింది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా ఎవరైనా వాచ్ చేయకపోతే కంపల్సరీ ఒకసారి వాచ్ చేయండి. అండ్ ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.